నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా గెస్ట్ ఎడిటర్ తెలకపల్లి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పు, కేంద్రానికి ఫిర్యాదు, నిరసనలో మళ్ళీ దాడులు. వాస్తవంగా మనం చర్చించినప్పుడు అప్పుడప్పుడే జరుగుతుంది. బోండా ఉమామేశ్వరరావు స్థానిక శాసనసభ్యుడు వైఎస్ఆర్ పార్టీ లేదా డిఎస్సి మీద జరిగే నిరసనల మీద దాడి చేయడం అనేది అసలు నిరసనల మీద దాడి చేయడం ఏంటి, దాని మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఖచ్చితంగా అది కూడా కాకుండా ఆయన అప్పుడే లోకేష్ను కలుసుకొని వెళ్ళి చేయడం అన్నది కూడా రాజకీయంగా చాలా వేడెక్కించింది. నిరసనలు అనే వాటిని అణచివేయడం సరికాదు. ఇప్పుడు కేంద్రంలో అంత సర్వశక్తివంతుడైన మోదీ గారే ఆ జంజీ తర్వాత అక్కడ జంతర్ మంతర్లో జరిగిన వాటి మీద వ్యవహరించిన తీరు, వాటి మీద ప్రపంచం అంతా చర్చ జరిగితే ఒక అడుగు వెనక్కేసి మంత్రితో రాజీనామా చేయించి చర్చలు వీటన్నిటికీ ఏదో చేస్తున్నారు. అది కూడా మనం విడిగా చర్చిస్తాం. ఇలాంటి సమయంలో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఇష్టం ఉన్నా రాబోయినా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేస్తారు. ఇంకా డిఎస్సి సమస్య ఉంది, ఒకే లోకేష్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు అని వాళ్ళు చెప్పొచ్చు, చెయ్యరు అని ఎదురుదాడి రాజకీయంగా కూడా చేయొచ్చు. కానీ ప్రత్యక్ష దాడి చేయడం, ఒక నిరసన శిబిరాన్ని ధ్వంసం చేయడం, ఆ తర్వాత ఇంకా కొన్ని పనులు చాలా అవాంఛనీయమైనవి, మనం చెప్పుకోలేనివి కూడా ఒకటే అక్కడ చేస్తారని చెప్తున్నారు. వాళ్ళు అవన్నీ చేయడం ఒకటైతే, పోలీసులేమో వైసీపీ వాళ్ళని ఎక్కువ అరెస్ట్ చేశారు. మళ్ళీ అది కూడా దాడి చేసిందేమో శాసనసభ్యుడికి చెందిన వాళ్ళైతే ఇది ఒక ఘర్షణకు దారి తీయటం. కాబట్టి ఇది ఒక అవాంఛనీయమైన పరిస్థితి. నిన్నది అనుకుంటే ఈరోజు మళ్ళీ దాడి. నిన్న జరిగిన దాన్ని అంత తీవ్రంగా ఖండిస్తూ ఉంటే అందరూ సరికాదని, ఈరోజు మళ్ళీ నిన్న బోండా ఉమామేశ్వరరావు చొరవ తీసుకుంటే ఈరోజు బుద్ధా వెంకన్న ఆయన మనుషులు. కాకపోతే నిన్నటి దాని వల్ల కావచ్చు పోలీసులు ఈరోజు కొంచెం దాన్ని తొందరగా పరిస్థితిని అదుపులోకి తెచ్చారంటున్నారు. ఈ ధోరణి మటుకు మంచిది కాదు. ప్రతిపక్షాలు చేస్తాయి. అందులో గతంలో పాలకపక్షం ప్రధాన పోటీదారు ఉన్నప్పుడు ఇది జరగకుండా పోవు. సమస్య ఉందా లేదా పరిష్కరించడం ఎట్లయినా చూడాలి తప్ప దాడులని. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి మొన్న పొగాకు కోసం దేవరాపల్లి అనే దానికి వెళ్ళినప్పుడు జరిగిన ఘటనలు, వాటి మీద చర్చ అది మనం చూసాం. అసలు పర్యటన జరగకపోక నుంచి నిరసనే కదా. వాళ్ళేమో ఒక విధంగా, వీళ్ళేమో ఒక విధంగా. ఈ పరిస్థితుల్లో వైసీపీ నాయకులు, ఎంపీలు, వైవి సుబ్బారెడ్డి నాయకత్వంలో వాళ్ళు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుసుకున్నారు. సరే, హోంమంత్రి అమిత్ షా వైసీపీ ప్రతినిధి వర్గానికి ఈ సమస్య మీద అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడడమే ఒక రాజకీయ సంకేతం. తెలుగుదేశం పార్టీ కానీ, ముఖ్యంగా కూటమి కానీ ఏమాత్రం ఇష్టపడని ఒక పరిణామం. ఏదైతే వాళ్ళు వద్దు అని కోరుకుంటున్నారో, వీళ్ళకు వాళ్ళకు మధ్యలో ఎలాంటి అది ఇంకా జరిగిందా లేదా, ఇంతకుముందు అలాంటివి కూడా ఉండేవి. నిజంగా జరగలేదు, వీళ్ళు ఇచ్చి వచ్చారు, లేకపోతే పిఏకి ఇచ్చి వచ్చారు, ఇట్లాంటివి. ఇప్పుడు అది కాదు. ఆయన క్లియర్గా కేంద్రం ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నట్టుగా కనిపిస్తుంది కూటమికి. మా ద్వారాలు తెరిచి ఉన్నాయి ఇరుపక్షాలకు, వాళ్ళు మాతో టచ్లోనే ఉన్నారు, మేము అవసరమైతే వివరంగా మాట్లాడతాము అని. పైగా ఎంపీలు కదా అందరూ వెళ్ళి కలిశారు. కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్ళిన ప్రతిసారి ఘటనలు జరుగుతున్నాయి. పోలీసులు ఏమాత్రం శ్రద్ధ వహించడం లేదు. వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఉద్రిక్తత పెరగడానికి అవకాశం ఇస్తున్నారు. అక్కడ ఏదైనా జరిగిన తర్వాత మా మీద నిందేసి మమ్మల్ని అణిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే పరిస్థితి అదుపు తప్పితే ఎవరు చేయలేరు కదా. గతంలో కూడా కడప జిల్లా పర్యటనలో ఒకసారి హెలికాప్టర్ దగ్గరకు వచ్చిందని, అనంతపురం పర్యటనలో చాలాసార్లు ఇట్లాంటివి జరిగాయి. మొన్న ఏమో ముందు నుంచి చెప్తున్నారు వీళ్ళు, రోప్ పార్టీ కూడా సరిగ్గా లేదు, పోలీసు లేరు, ఒక్క పోలీసు మాత్రమే ఉన్నాడు అని. ఇప్పుడు ఇది నిజంగా ఇది కోరి తెచ్చుకోవడమే సమస్య. ఎందుకంటే ఏం జరిగినా అధికారంలో ఉన్న వాళ్ళకి వస్తుంది కదా. గతంలో చంద్రబాబు నాయుడు భద్రత గురించి, పవన్ కళ్యాణ్ గురించి, ఒక దశలో లోకేష్ గురించి ఇవన్నీ కూడా జరిగాయి. మళ్ళీ అవే పునరావృతం కావాల్సిన పరిస్థితి అయితే ఉండకూడదు. కేంద్రం ఈ విషయంలో అమిత్ షా నేను అన్ని విచారిస్తానన్నారని ప్రశ్నలు బాగా వేసి సమాచారం రాబట్టారని వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇదొక ఖచ్చితంగా సెకండ్ ఫ్రంట్ అంటారు చూడండి, రెండో రాజకీయ రంగం కూడా కేంద్రము, బీజేపీ తెరిచి ఉంచాయని చెప్పి అనిపిస్తుంది. ఇంకో అంశం ఏమంటే, ఇప్పుడు కేంద్రం చాలా ఇరకాటంలో ఉంది. ముఖ్యంగా అది మనం జాతీయ పరిణామాలు కూడా చర్చిస్తాం కాబట్టి అప్పుడు చర్చించవచ్చు. సో వాళ్ళు ఎవరెవరు కలిసి వస్తే వాళ్ళను
అలాగే కొన్ని పార్టీలను చీల్చి వాళ్ళని కలుపుకోవటం, ఎన్సీపీ వాళ్ళని నిన్న మోదీ మాట్లాడారు ఉదాహరణకు, ఈరోజు కూడా ఓ 40 మంది ఎంపీలతో. ఎవరు వీళ్ళు అంటే వీళ్ళు తృణమూల్ కాంగ్రెస్ నుంచి అలాగే శివసేన ఉద్భవ వర్గం నుంచి ఇలా వచ్చిన వాళ్ళకు మోదీ అపాయింట్మెంట్ ఇచ్చి మరీ మాట్లాడుతున్నారు. సో అవతల ఉన్న వాళ్ళు ఇటు వస్తారంటుంటే గతంలో తమతో మంచిగా ఉండి ఇప్పటికి కూడా విధేయంగా ఉంటున్నటువంటి వైసీపీతో మాట్లాడడానికి మాకేం అభ్యంతరం లేదని వాళ్ళు బహుశా ఇక్కడ చెప్తున్నారు అనుకోవాలి. ఇది అయిన తర్వాత మేము అన్ని విచారిస్తాము, తగు చర్యలు తీసుకుంటామని కూడా మాకు హామీ ఇచ్చారు. ఇదంతా కుట్రపూరితంగా జరుగుతుందన్న అంశాన్ని కూడా ఆయనకి అలా ప్రత్యేకంగా అడిగారు, ఇలా చెప్తున్నారు. దిస్ ఈజ్ నెంబర్ 1. రెండోది, అవినీతి జరుగుతుంది. డిఎస్సి పరీక్షల మీద సిబిఐ విచారణ జరిపించాలి. వాళ్ళ పరీక్షల మీద వాళ్ళు సరిగ్గా జరిపించట్లేదు, దీని మీద ఏం జరుపుతారు, కానీ వీళ్ళు అడగటం సిబిఐ విచారణ జరిపించాలని. సిబిఐ మీద రాజకీయ పార్టీలు ఆయా సందర్భాలను బట్టి మాట్లాడుతుంటాయి. ఇప్పుడు సిబిఐ విచారణ జరపాలని వీళ్ళు అడిగితే వాళ్ళు ఒప్పుకున్నారు, పరిశీలిస్తామన్నారని చెప్తున్నారు. ఇంకా మూడోది, అసలు అవినీతి జరుగుతుంది, రాజధానిలో పనుల్లో చాలా జరుగుతుంది, ఇట్లాంటి ఆరోపణలు చాలా ఉన్నాయి. ఏతావాత ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి. కేంద్రం కనుక సకాలంలో జోక్యం చేసుకోకపోతే ఈ శాంతి భద్రత పరిస్థితి చేయి దాటిపోతుందని ఒక మెసేజ్ వైఎస్ఆర్ పార్టీ గత నుంచి చెప్తూ వస్తున్నారు. పార్లమెంట్లో కూడా 1-2 సార్లు ఈ విషయాలు వాళ్ళు లేవనెత్తారు. ఈ ఆఖరికి సాయి కృష్ణ లాకప్ డెత్ దగ్గర నుంచి ఇలాంటి అంశాలన్నీ పార్లమెంట్లో కూడా చర్చకు వస్తున్న పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఇంకా అమిత్ షాని కలవడానికి నెక్స్ట్ రౌండ్లో ఇటు నరేంద్ర మోదీ కదా, చాలా కీలకమైనటువంటి నేతను కలిసి వచ్చారు. దాంతోనే ఏదో వెంటనే జరుగుతుందని కాదు, కానీ ఇక్కడ బీజేపీ ఎప్పుడు బ్యాలెన్స్ చేయటమే, వీళ్ళ మీద ఒత్తిడి తేవడానికి వాళ్ళను లోపరుచుకోవడానికి వాళ్ళు ఎప్పుడు కలుస్తూ ఉంటారు, అంతకంటే ఇంకా ఏముండదు. కానీ బట్ ఇప్పుడు కనుక కేంద్రం జగన్ భద్రత కోసం కొన్ని ప్రత్యేకమైన ఆదేశాలు ఏమన్నా పంపితే, గతంలో చంద్రబాబుకు పంపారు కదా, పవన్ కళ్యాణ్కి పంపారు కదా, అప్పుడు రాజకీయంగా ప్రతిపక్షం చూసారు అని చెప్పారు కదా. ఇప్పుడు కనుక అటువంటి జరిగితే కేంద్రం అదనపు బలగాలు, అదనపు భద్రత జగన్ కల్పిస్తాం, మేమే కల్పిస్తామని ముందుకు వస్తే మటుకు అది రాష్ట్ర రాజకీయాల్లో సుమారైన తుఫాన్ లాంటిదే అవుతుంది, కొత్తది వైసీపీకి ఇది వస్తుంది. ఇంకా రెండవది, నిరసనల మీద దాడి విషయంలో మటుకు స్పష్టంగా కూటమి పొరపాటు. ఈ దాడులు రాజకీయంగా ఎదుర్కోవడం తప్ప ఈ దాడులు చేయడం సరికాదనేది అందరూ చెప్తున్నటువంటి మాట, అభిప్రాయం కూడా. లేకపోతే ఏమవుతుందంటే ఇక్కడ ఇంకో అంశం కూడా గుర్తించాలి, అది రివర్స్ అవుతుంది. ఏదో ఒక సమస్య ఉంది, డిఎస్సి ఉంది, స్పోర్ట్స్ కోటా, రిజర్వేషన్స్, వీటి మీద అభ్యంతరాలు ఉన్నాయి, కొన్ని కేసులు ఉన్నాయి. పిల్ తోచేశారనుకోండి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇంకొన్ని కేసులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది ఎక్కడ బయటికి పెద్దగా ప్రచారం జరగలేదు, పిల్ తీసేశారు, మిగిలినవి అట్లా ఉన్నాయి. అందుకే కదా మరి ప్రభుత్వం వారు ఎందుకు అన్నిసార్లు చెప్తున్నారు, ఏ కేసు లేకపోతే డిఎస్సి మీద పిల్ల, డిఎస్సి నియామకాలు ద్వారంపూడి చంద్రశేఖర్ పిల్ అంటే ఆయన ఎందుకు వేశారు అని ఏమో మరి. అందరు చాలా మంది వేశారు కదా అంటే వేరే ఒత్తిడి మీద వేశారని కూడా కోర్టు ఏదో ఉంది, కేసు మొత్తానికి పిల్ ద్వారంపూడి. అదే తెలంగాణలో కూడా వచ్చింది అటువంటిది. పిల్లు ఒకటి వేశారంటే హరీష్ రావు వేసినట్టున్నాడు, ఇంకెవరో. మీకు శాసనసభ్యులు, మీకు శాసనసభ ఉంది కదా, మీరు ఎందుకు కోర్టుకు రావడం? పిల్ అనేది సామాన్య ప్రజల కోసం ఉద్దేశించింది, కానీ మీరు లెజిస్లేచర్ అనేవాడు లెజిస్లేచర్లో చూడండి అని తెలంగాణ హైకోర్టు కూడా ఒక వ్యాఖ్యానం చేసింది. సో ఇవన్నీ ఒక ఎత్తు. కానీ నేను అంటుంది ఏంటంటే, ఒకటి వినకపోగా, విచారణ జరపకపోగా, మూడోది ఒక ఆందోళన అన్న దాని మీద, నిరసన అన్న దాని మీద కూడా నిర్బంధానికి పాల్పడితే అది కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది ఖచ్చితంగా. మన దేశంలో అదైతే ఆమోదించారు. అలాగే ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష హోదా వేరు, ప్రతిపక్షం అయితే ప్రధాన ప్రతిపక్షం అదే కదా, వాస్తవంగా 2వ స్థానంలో ఉన్న రాజకీయ పార్టీ కూడా అదే కదా. కాబట్టి ఆ నాయకుడు వెళ్తారన్నప్పుడు దానికి సంబంధించిన భద్రత కల్పించటము, రెండో దాన్ని మళ్ళీ ఒక వివాదంగా చేసి ఒక 2-3 రోజులు అదే నడవకుండా చుట్టం ఒకటి చాలా అవసరం. ఇంక ప్రాణాలకు ముప్పు అన్న దాని మీద మళ్ళీ ఎవరెవరు ఈరోజు ఏమేమి మాట్లాడతారో సీరియల్ మనం ఫాలో అవ్వచ్చు. సార్, క్రిమినల్ ఫ్యాక్టరీ వర్సెస్ రౌడీ రాజ్యం, సీఎం చంద్రబాబు నాయుడు గారు అంత ఫైరు, మాజీల ఎదురుదాడులు, ఇదే